హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో టమాటో చారుని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఈ టొమాటో చారు అనేది ఉప్మా కాంబినేషన్లోకి చాలా టేస్ట్గా ఉంటుంది. దీన్ని రైస్లోకైనా కూడా తినొచ్చు. దీనికోసం ముందుగా ఒక కడాయిలో 2 టేబుల్ స్పూన్ నూనెను, 1 టీ స్పూన్ జీలకర్ర ఆవాలు, కొద్దిగా కరివేపాకు వేసి కరివేపాకు క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని 5 టొమాటోస్ని ఫైన్ పేస్ట్గా గ్రైండ్ చేసి వేసుకుందాం. అలాగే ఇందులో 1 టీ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ కారం, రుచికి సరిపడంత ఉప్పు వేసి మసాలాలన్నీ పచ్చివాసన పోయేంత వరకు మీడియం ఫ్లేమ్లో 5 నిమిషాల వరకు బాగా కలుపుకుందాం. మనం గ్రైండ్ చేసిన టొమాటోస్లో నీళ్లు దగ్గర పడేంత వరకు వేయించుకోవాలి. తర్వాత ఇందులో 2 గ్లాసుల వరకు నీళ్లను వేసి లో ఫ్లేమ్లో 10 నిమిషాల వరకు దీన్ని ఉడికించుకుందాం. అంతే, ఎంతో టేస్టీ అయిన ఉప్మా కాంబినేషన్లోకి, రైస్ కాంబినేషన్లోకి ఎంతో టేస్టీగా ఉండే టొమాటో చారు అనేది రెడీ అయిపోయింది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.